శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మార్చి 3 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే పౌర్ణమి తిథి సాయంకాలం 5:11 వరకు ఉంది. ఆ తర్వాత పాడ్యమి తిథి వచ్చింది. అలాగే మఖా నక్షత్రం ఉదయం 7:32 వరకు ఉంది. ఆ తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. మంగళవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే కాలదండ యోగం ఉంటుంది. ఈ కాలదండ యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు ఉదయం 7:32 లోపు పని మీద బయటికి వెళితే మంగళవారం అయినప్పటికీ కూడా కాలదండ యోగం ఉంది కాబట్టి కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ఉదయం 7:32 తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. మంగళవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే ధూమ్ర యోగం ఉంటుంది. ఇది ధన నష్టం కలిగిస్తుంది. అంటే ఉదయం 7:32 తర్వాత 12 రాసుల వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా ప్రయాణాలు చేసినా ధనపరంగా నష్టపోయే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళాలి. ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళాలి. అప్పుడు ధూమ్రయోగం ఉన్నా కూడా ధన నష్టం జరగదు. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కుంభంలో శనింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి భూములు కొనటం అమ్మటం, గృహాలు కొనటం అమ్మటం ఇలాంటి పనులు చేసేవాళ్ళు రిజిస్ట్రేషన్ల పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఈరోజు రిజిస్ట్రేషన్లు ఏవి చేసుకోకూడదు. రియల్ ఎస్టేట్లో కూడా ఆలోచించి అడుగులు వేయాలి. అలాగే సోదరులతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే విభేదాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. పుబ్బా నక్షత్రానికి అధిపతి అయిన శుక్రుడు మీనంలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య చిన్న విషయాలకే గొడవలయ్యే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కళారంగంలో ఉన్న వాళ్ళు కూడా అవకాశాలు వెంటనే రావు కాబట్టి కొంచెం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా మఖా నక్షత్రం ఉదయం 7:32 వరకు ఉంది. ఈ మఖా నక్షత్రం ఉన్న సమయంలో నామకరణం చేసుకోవచ్చు. సమస్త మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. పితృదేవతల పేరిట దాన ధర్మాలు నిర్వహించుకోవచ్చు. అలాగే విదేశీయాన ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉదయం 7:32 లోపు మఖా నక్షత్ర బలాన్ని బట్టి చేసుకోవచ్చు. తీర్థయాత్రలు చేసుకున్నా కూడా మఖా నక్షత్రం ఉన్న సమయంలో తీర్థయాత్రలకు వెళితే చాలా మంచిది. అంటే తీర్థయాత్రకు సంబంధించిన ప్రయాణం మఖా నక్షత్రం ఉన్నప్పుడు ప్రారంభిస్తే మంచిది. ఉదయం 7:32 లోపు ఈ పనులు చేసుకోవచ్చు. ఉదయం 7:32 తర్వాత పుబ్బా నక్షత్రం వచ్చింది. పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ఉదయం 7:32 తర్వాత పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి కూడా మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవచ్చు. అలాగే పుబ్బా నక్షత్రం ఉంది కాబట్టి వ్యవసాయదారులు పైర్లకు పురుగు మందులు వేయచ్చు. అలాగే గ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఆ గ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి మొక్కలు నాటడానికి పుబ్బా మంచి నక్షత్రం. మొక్కలు నాటి నీళ్లు పోయటం ద్వారా గ్రహ దోషాలు తగ్గించుకోవచ్చు. అలాగే అనారోగ్యాలు ఉన్న వాళ్ళు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకోవటానికి కూడా ఈ పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలకు, శత్రువులు చేసే పనులు తిప్పికొట్టడానికి చేసే ప్రయత్నాలకు ఈ పుబ్బా నక్షత్రం అనుకూలిస్తుంది. కాబట్టి ఉదయం 7:32 తర్వాత పుబ్బా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులు చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు కీర్తి ప్రతిష్టలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. గౌరవ మర్యాదలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. సన్మానాలు, సత్కారాలు ఇలాంటివి జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ధార్మిక చింతన పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో ఈరోజు మేషరాశి వాళ్ళు ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళాలనుకుంటే వాటికి సంబంధించిన ప్రయత్నాలు ప్రత్యేకంగా వృషభ రాశి వాళ్ళు ఈరోజు గట్టిగా చేసుకుంటే ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అలాగే విదేశీ వస్తువులు కొనటం ద్వారా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభించే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభ కార్యక్రమాలు నిర్వహించడం కోసం అవసరమైన ధనం కోసం ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. అంటే శుభ కార్యక్రమాల కోసం ధనం కావాల్సి ఉన్నట్లయితే ఆ ధనం ఏదో ఒక విధంగా లభించే సూచనలు మిథున రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే ఉన్నాయి. అంతేకాకుండా విద్యారంగం వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. కర్కాటక రాశి విద్యార్థులు
నెంబర్ 1 ర్యాంకులు తెచ్చుకునే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి స్థాన చలనం కనిపిస్తోంది. వేరే ప్రాంతానికి వెళ్ళే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఈరోజు స్థాన చలనం ఉంది. అలాగే ఈరోజు కుటుంబ సమస్యలు కొద్దిగా కర్కాటక రాశి వాళ్ళని వెంటాడుతూ ఉంటే కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి. లేకపోతే విభేదాలు వస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం వస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు అయితే పొందగలుగుతారు. మనోధైర్యం పెరుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సమాజంలో కీర్తి ప్రతిష్టలు పొందే యోగం కూడా సింహరాశి వాళ్ళకు ఉంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు అప్పుల బాధ వెంటాడుతూ ఉంటుంది. పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తంలో అప్పులు చేయటం మంచిది. అలాగే సామాజికంగా కొన్ని సంఘర్షణలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అటువంటప్పుడు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి సామాజిక వ్యవహారాల్లో విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు తీర్థయాత్రలకు వెళ్ళాలనే కోరిక పెరుగుతుంది. తీర్థయాత్రలకు వెళతారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, దైవానుగ్రహం పొందుతారు. అలాగే ధనవృద్ధి ఏర్పడుతుంది, రకరకాల మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది, కార్యసిద్ధి లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా తులారాశి వాళ్ళు ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు గౌరవ మర్యాదలు సమాజంలో పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగ పరంగా ప్రమోషన్లు పొందే యోగం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సాంఘికంగా పేరు ప్రతిష్టలు, వృత్తిలో ప్రమోషన్లు, ఈ ప్రయోజనాలన్నీ ఈరోజు వృశ్చిక రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే ఉంటాయి, వ్యతిరేక ఫలితాలు ఉండవు. ఉద్యోగ రంగమైనా అనుకూలమే, వ్యాపార రంగమైనా అనుకూలమే. వృత్తిపరంగా మంచి ధనలాభం పొందగలుగుతారు. ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము లభిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తిపరంగా ధన వ్యయం కనిపిస్తోంది. అంటే రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడుతూ ఉంటారు. కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో మకర రాశి వాళ్ళు ఈరోజు అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కూడా మకర రాశి వాళ్ళ కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు, మకర రాశి వాళ్ళు పార్ట్నర్స్ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైన వ్యవహారాల్లో ఆనందము, సంతోషము కలుగుతుంది. అంటే సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయికి చేరటానికి చేరే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. సంతాన పరంగా ఏ సమస్య ఉన్నా సరే కుంభరాశి వాళ్ళకి ఆ సమస్య తొలగిపోతుంది. సంతాన పరంగా ఈరోజు సంపూర్ణమైనటువంటి మానసిక ఆనందాన్ని కుంభరాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శత్రువుల మీద కూడా విజయం సాధించగలుగుతారు. శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి చేసే ప్రయత్నాలు ఈరోజు కుంభరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు కార్యసిద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే విశేషమైన ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకి 3 అద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి. 1 లక్ష్మీ జయంతి, 2 హోళీ పర్వదినం, 3వది కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన రోజు. ప్రధానంగా లక్ష్మీ జయంతి కాబట్టి అందరూ కూడా ఆ శ్రీ మహాలక్ష్మీదేవికి సంబంధించిన ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః అనే మంత్రం 21 సార్లు కానీ 11 సార్లు కానీ చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః. అది సంపూర్ణంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగించి వృత్తిపరంగా, ధనపరంగా అద్భుత విజయాన్ని ఇస్తుంది. అలాగే కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా సోం సోమాయ నమః, ఓం కం కేతవే నమః అనే 2 మంత్రాలు ఒక్కొక్కటి 11 సార్లు చదువుకుని కూడా వెళ్ళండి. సోం సోమాయ నమః, ఓం కం కేతవే నమః. ఈ 2 మంత్రాలు చదువుకొని వెళితే ఈ గ్రహణం వల్ల వ్యతిరేకతలు ఉండవు, పూర్తిగా అనుకూల ఫలితాలు ఉంటాయి. అలాగే హోళీ పర్వదినం కాబట్టి ప్రధానంగా పరమేశ్వరుడికి సంబంధించిన మంత్రం కానీ, కృష్ణుడికి సంబంధించిన మంత్రం కానీ చదువుకుంటే మంచిది. ఓం నమో భగవతే రుద్రాయ కానీ, ఓం నమో భగవతే వాసుదేవాయ కానీ చదువుకోవటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. ఇలా మంత్రాలు జపించుకుంటే ఇన్ని అరుదైన ప్రత్యేకతలు కలిగిన రోజు సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే చాలా మంచిది. మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి, సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం.
ప్రతిరోజు ద్వాదశ రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్రాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటిస్తే సమస్త శుభ ఫలితాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.